गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। शिवाय गुरुवे नमः। शिवाय गुरुवे नमः। శివాయ గురువే నమః. లింగ పురాణం చెప్తున్నానండి. ముందు పురాణం అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వాస్మిన్ భూతమితి పురాణం. పూర్వమునకు సంబంధించినది పురాణమని చెప్పబడింది. అట్లే పురా భవతీతి పురాణం పూర్వమందు పుట్టినది కనుక పురాణం అని కూడా చెప్పబడినది. బమ్మెరపోతన మహత్యుడు రుక్మిణీ కళ్యాణంలో నమ్మితి నా మనమున సనాతనములైన ఉమామహేశులను మిమ్మల్ని పురాణ దంపతులని ఆది దంపతులైన శివపార్వతులను పురాణ దంపతులని పేర్కొన్నాడు. అందువలన పురాణము అంటే పూర్వకాలములకు సంబంధించినది అను అర్థమే సరైనది. మహాభారతానికే కాక పంచవేదమనే పేరు పురాణములకు కూడా వర్తిస్తుంది. దేవీ భాగవతంలో శృతి స్మృతి ఉభయ నేత్ర పురాణం హృదయశ్రుతం అనే కలదు. అనగా పరమేశ్వరునికి శృతి స్మృతుల నేత్రములైతే పురాణం హృదయం అని అర్థం. పురాణాల్లో సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంబిక సూర్య గణేశ లక్ష్మీ సరస్వతులు దేవతల ప్రభావాలు చతుర్దశ భువనములు ద్వీపములు పుణ్యక్షేత్ర తీర్థములు దాన ధర్మ విధులు వర్ణాశ్రమ ధర్మాలు శ్రాద్ధ విధులు మనువులు ఋషులు ప్రజాపతులు మున్నగవారి చరిత్రలు పుణ్యపాప కర్మల వివరములు మొదలైనవి ఎన్నో వర్ణించబడ్డాయి. వేదాంతము వైద్యము జ్యోతిష్యము మొదలైన వాని జ్ఞానము కూడా వీని యందు నిక్షేపించబడినది.